దాని తర్వాత ఇచ్చారా సలహా ఆయన ఇలా కలిసి అప్పుడు తర్వాత వెళ్ళి చెప్పాను ఆయనకి, మీరు అన్నట్టు అయిందండి, చాలా డబ్బులు పోయినాయి, మిగిలినందరూ కూడా కట్టాల్సి వచ్చిందండి అంటే అన్నప్పుడు నేను అన్నా, ఏమండి మరి నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో, మీరు బోల్డంత డబ్బులు వస్తున్నాయి కదా మీకు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అంటే అప్పుడు అన్నాడు ఒక మాట, అందరికీ తెలిసిన మాట అయినా, ఈ ప్రపంచంలో సముద్రం అనేది 3 వంతులు ఉంది, ఒక వంతే భూమి ఉంది. ఈ ఒక వంతు భూమిలో కూడా మంచు పర్వతాల్లో నివసించలేము, ఎడారిలో నివసించలేము. అంటే నివేశ స్థలం కూడా చాలా తక్కువ. మొత్తం మీద లెక్కేసుకుంటే ఒక 20% ఉంటుంది ఈ భూ ప్రపంచంలో. ఈ 20%కి చూసుకుంటే ఏ దేశంలో చూసినా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. అంటే రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది అనే ఆలోచనతో నేను నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ల్యాండ్ మీద పెడుతున్నాను. అది నాకు చాలా బ్రహ్మాండంగా నచ్చేసింది. అంటే గీతోపదేశం అంటారే, కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా అలా అనిపించింది నాకైతే. నిజమే కదా, ఇది చాలా ల్యాండ్ మీద పెట్టుబడి పెడతాం, ల్యాండ్ నమ్ముకున్నాం అని అనుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా భూమిని నమ్ముకున్న వాడు ఎవడో చెడిపోడు ఈనాడు బుక్లో, స్పెషల్ బుక్లో వేసేసి. ఆ తర్వాత ఇంటర్వ్యూలు అన్నింటిలో చెప్పేవాడు, సోమన్ బాబు గారు నాకు ఇచ్చింది, నేను ఇది చేస్తున్నాను, ఇదిగో నేను చేసినట్లో. ఆ రోజు నేను ఇప్పుడు ఇక్కడ శిల్పారామం పక్కన ఒకటి చేసాం, జుబిలీ ఎన్క్లేవ్ అని, అన్ని సైట్స్ చేసాం మేము. 600-700కి అమ్మింది 600-700 గజం, 2 లక్షలు. ఇప్పుడు ఇది ఉంది ఈ ప్రాజెక్టు, ఇది 1000 రూపాయలకి అమ్మాము గజం, ఇవాళ 2 లక్షలు ఉంది ఇక్కడ అని అట్లా చెప్తా ఉంటాం మీటింగ్, ఏది ఇంటర్వ్యూస్లో. అలా చెప్పి మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే మీరు ఏ బిజినెస్లో పెట్టినా అది వస్తుందా పోతుందో ఎవరికి చెప్పలేము, సక్సెస్ అవుతావు ఫెయిల్ అవుతావు అనేది మనం చెప్పలేము. మీరు షేర్స్ కొంటే షేర్స్ డౌన్ అవుతాయో పెరుగుతాయో చెప్పలేము. ఇదైతే మాత్రం గ్యారంటీగా పెరుగుద్ది. 10 రోజుల్లో పెరుగుద్దా 10 ఏళ్ళలో పెరుగుద్దా అనేది పక్కన పెడితే, మంచి డెవలపర్ దగ్గర మంచి సిన్సియర్గా లిటికేషన్ లేని భూమిలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఓ 10 ఏళ్ళు దాని సంగతి మర్చిపోండి, మీకు 10 వంతులు కాదు 100 వంతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మామూలుగా సెటిల్మెంట్స్, దందాలు, భూదందాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్, రోడ్ ఈజీ ఇలాంటివన్నీ ఉంటాయి అంటారు, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు. ఇవన్నీ వీటన్నిటిని అప్పట్లో మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే నేను ఆ బిజినెస్ చేద్దామని అనుకున్నప్పుడు చాలామంది వచ్చి అదే మాట చెప్పారు, మీరు చెప్పిన మాట. ఇక్కడ భూదందాలు ఎక్కువ ఉంటాయి, రౌడీలు గోండాలు ఉంటారు, ఒకళ్ళు డెవలప్ చేసి అమ్మేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వచ్చి ఆ రాళ్ళని తీసేసి మళ్ళీ ఇంకోటికి అమ్ముతాడు, ఈ మీలాంటి వాళ్ళకి పనికిరాదని మీరు చేయలేరండి అన్నారు. అంటే నేను ఇప్పుడు ఒకటే చెప్పాను, ఆయనకి ఒక పక్క చూస్తారు, మీరు బొమ్మ చూస్తారు, బొరుసులో బొరుసు చూస్తాను, నేను బొమ్మ చూస్తున్నాను. ప్రతి వ్యక్తికి కూడా తనకంటూ ఒక సొంత ఇల్లు కావాలి అని ప్రతివాడు కోరుకుంటాడు. అది చిన్న పెద్ద ఇల్లు అనేది పక్కన పెడితే, అంత సంపాదన లేకపోతే కనీసం 200 గజాల స్థలం కొనుక్కుందాం, డబ్బులు వచ్చినప్పుడు బిల్లు కట్టుకుందాం అని స్థలం అన్నా కొనుక్కుంటారు. అలాంటి కళ, ఆ కళను నిజం చేసే వ్యాపారంగా నేను ఇది భావించేస్తున్నాను. భూదందాలు రానివ్వను, ఇంకోటి రానివ్వడు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ల్యాండ్లే కొని డెవలప్ చేసి చెప్తాను అని చెప్పి అలాగే చేశాను. ఈ రోజు వరకు మా సైట్స్లోకి ఒక గోండా కానీ ఒక రౌడీ కానీ రావటం కానీ భూదందా జరగడం కానీ ఎక్కడ ఇప్పుడు ఈ రోజు వరకు లేదు. దాదాపు 30 ఏళ్ళు అవుతుంది మొదలుపెట్టి రియల్ ఎస్టేట్, ఇప్పుడు జరగల. ఇప్పుడు వరకు అట్లాంటిది ఏం జరగల, అంత క్లియర్ కట్టుకున్నవి చూసుకొని తీసుకునేవాళ్ళు అంతే. 100% రైట్ పెట్టు. మా దగ్గర వస్తారు చాలామంది, సార్ చిన్న 2-3 లిటికేషన్లు ఉన్నాయి సార్, హాఫ్ రేట్కి వచ్చేస్తుంది సార్ మనకి, మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బాబు నేను పొలం కొట్టడానికి రెడీయే కానీ లిటికేషన్ కొనడానికి నేను రెడీగా లేను, లిటికేషన్ నాకు వద్దు, 10 రూపాయలు ఎక్కువైనా క్లియర్ ల్యాండ్ కొనుక్కుంటాను. ఎందుకంటే రేపు నేను అమ్మిన తర్వాత చాలామందికి సమాధానం చెప్పాలి నేను, అందుకని అసలు